నాశనం చేశాడు, అమరావతి నాశనం. ఎందుకు మరి మనం ఎందుకు నాశనం చేయాలి? అదే కదా. అయ్యే శుభ్రంగా కూరగాయలు వినియోగించుకోవడానికి, కూరగాయలు అమ్మడానికి. కూరలు ఇవాళ కూరలు భారీగా ఉన్నాయి. పల్లె ప్రాంతాల దగ్గరికి వెళ్ళి కూరలు తీసుకొచ్చి అది అమ్మించచ్చుగా. కావాలంటే చంద్రబాబు బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లోకేష్ బొమ్మ వేసుకోవచ్చుగా. వేసుకుని పెట్టుకోండి. తక్కువ ధరకే కూరగాయలు. రైతు మామూలుగా కూరగాయల మార్కెట్ లో టమోటా 50 రూపాయలు ఉంది, రైతు బజార్లో 40 రూపాయలు ఉంది, ఈ బండి దగ్గర 30 రూపాయలే. అతనికి 10 రూపాయలు లాభం వస్తే హ్యాపీనే కదా. అంతే కదా. అలాగే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. లేదు వీకెండ్కి వచ్చిందంటే నాన్ వెజ్లు అమ్ముకోమని ఓ సిస్టమ్ తేవచ్చు వాళ్ళకి. ప్లస్ దానివల్ల నీ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్ వలన వాళ్ళకి ఒరిగింది ఏంటి అంటే ఒక ఉపాధి వచ్చింది. వాళ్ళకి ఇచ్చేది 20,000, వాళ్ళకి ఒక 5,000 రెండో వాళ్ళకి ఇస్తారు. అందులో 10,000 రూపాయలు ఇక్కడ దీనికి 3,000 4,000 ఆయిల్కే వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏంటి అంటే జస్ట్ ఒక కాంట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందో అంతే వచ్చింది, వాళ్ళకేం పెద్దగా మిగల. అలాంటప్పుడు వాళ్ళు ఏదో లాభపడిపోయినటువంటిది, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగుపడిపోయినట్టు ఏం కాదు. రకంగా వాళ్ళకు ఉపాధి దొరికింది. ఆ ఉపాధి నువ్వు కొనసాగిస్తే బాగుంటది కదా. ఇప్పుడు అది నేర్చుకోండి, బెటర్ కదా. ఈ వరద పేరుతో 2 పార్టీలు కూడా డైవర్షన్ రాజకీయాలు చేసి ఇద్దరు సక్సెస్